ఇప్పుడు మరి ఏంటి కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ ఏదైతే పిల్లలు స్కూల్లో చదివిన పిల్లలు మార్క్స్ రావడాన్ని ప్రచారం చేయడాన్ని ఎలా చూడుతుంటారు? ఎన్నడూ లేని విధంగా ఎక్కడ సీఎం కానీ అటు ఎవరి పేర్లు వేయకుండా ఓన్లీ గవర్నమెంట్ లోగోని పెట్టి ముద్రించి యాడ్ ఇవ్వటాన్ని ఎలా చూడుతుంటారు? అంటే ఎందుకని ఈసారి ప్రయారిటీ ఇచ్చిందంటారు గవర్నమెంట్? దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడం జరిగింది. అలానే విద్యార్థులందరూ కూడా పనికి వెళ్లకుండా బడికి వెళ్ళాలి, వారి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి రావాలి, వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విద్యార్థులకి అలానే టీచర్స్కి కూడా ఎంతో సపోర్ట్గా ఉండి ఈరోజు ఎక్కడ చూసినా సరే, ఏ పేపర్లో చూసినా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్రంట్ పేజీలో విద్యార్థుల మార్కులతో వాళ్ళ ఫోటోలు వేసారంటే అదే మన ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతగా నేను భావిస్తున్నాను. అలానే జగనన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆఖరికి స్కూల్ బ్యాగులు, చెప్పులు, చిక్కీలతో సహా ఆయన బొమ్మను ముద్రించుకోవడం ప్రతి ఒక్కరు చూశారు. ఈరోజు ఫ్రంట్ పేజీలో అయినా సరే ఎక్కడ ఎటువంటి మన కూటమి ప్రభుత్వం ఫోటోలు కూడా లేకుండా విద్యార్థులకి వాళ్ళ ప్రతిభకి, టాలెంట్కి గుర్తించి వేయించారంటే అదే విద్యా వ్యవస్థలో పెను మార్పుగా మేమందరం భావిస్తున్నాం. అంటే గతంలో మనం చూసుకుంటే ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ స్కూళ్ళది బాగా పెద్ద పెద్ద ప్రచారాలు చేశాడు. ఈసారి గవర్నమెంట్ చేయడానికి గల కారణం ఏంటంటే దేనికోసం ఆయన ప్రచారం చేశాడంటావు? యాక్చువల్గా విద్యార్థుల ప్రతిభను పెంపొందించడం, అలానే టీచర్లకి వెన్నుదన్నుగా నిలబడడం, టీచర్స్కి రావాల్సిన డిఏ బకాయిలు కానీ ఏరియర్స్ కూడా సకాలంలో మన కూటమి గవర్నమెంట్ రిలీజ్ చేయడం, వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అలానే విద్యా వ్యవస్థలో విద్యార్థులకి ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాలి. మన పబ్లిసిటీతో వాళ్ళ జీవితాలని ఆడుకోకూడదు. వారు సాధించిన ఘనత యాజ్ ఇట్ ఈజ్గా ప్రచారం రూపంలో ఎప్పుడైతే మనం ఘనంగా ప్రజెంటేషన్ గవర్నమెంట్ స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థుల గురించి ఇస్తామో అప్పుడు మరికొంతమంది ఆకర్షితులయ్యి ఈ స్కూల్లో గవర్నమెంట్ బడుల్లో చదువుతారని చెప్పేసి గవర్నమెంట్ కూడా భావించడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్తో పోటాపోటీ పొద్దున పడే అవకాశం ఎంత మాత్రం ఉందంటారు గవర్నమెంట్ స్కూల్ కూడా? ఖచ్చితంగా. ఆల్రెడీ పేద విద్యార్థులకి ఎప్పుడు కూడా వారి అర్ధాకలతో పడుకునే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఆ అర్ధాకలే వాళ్ళని ఘనంగా చదివిస్తుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే ఇలాంటి మన కూటమి ప్రభుత్వం, ఇలాంటి గొప్ప నాయకులు పిల్లలకి ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చి వెన్నుదన్నుగా నిలుస్తారో అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువగా ఘనంగా మన పేద విద్యార్థులు కూడా చదువుతారని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ గతంలో మనం చూసుకుంటే చిక్కీల మీద వీటి మీద వేసే పరిస్థితి ఉండేది. టీచర్లు కూడా అలాగే ఆయన ఇష్టాన రీతిలో వాడుకున్న పరిస్థితి, వైన్ షాపుల దగ్గర కూడా వాడుకోవడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన డిఎస్సి కూడా వేయడం జరిగింది. గతంలో ఆయన వేస్తానే ఉద్యోగ క్యాలెండర్ ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఎంత మాత్రం ఉందంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు టీచర్స్ని కానీ పిల్లల్ని కానీ ఈరోజు మధ్యాహ్నం భోజన పథకం చూస్తుంటే డొక్కా సీతమ్మ వారి పేరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ చేశారో ఆ అన్నదాన పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పిల్లలకి రోజుకు ఒక వెరైటీ పెట్టడం జరుగుతుంది. అది కూడా పెట్టడం కాకుండా ప్రతి ఒక్క ఐటెంలో కూడా నాణ్యత ఇవ్వడం జరుగుతుంది. గుడ్లు కావచ్చు, చిక్కీలు కావచ్చు, ప్రతిరోజు ప్రతి ఒక్క ఐటెం ఇచ్చి వారికి పౌష్టికాహారం కూడా ఎటువంటి లోపం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే దానివల్ల కూడా ఇంపాక్ట్ ఉందంట. ఖచ్చితంగా. విద్యార్థులకి ఎప్పుడైతే వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ, వసతులు కానీ, వాళ్ళని ఎంకరేజ్ చేసే ఒక మంచి వాతావరణం కానీ క్రియేట్ చేసామో అప్పుడు టీచర్స్ కూడా మంచిగా చదువు చెప్పడం జరుగుతుంది, విద్యార్థులు కూడా వాళ్ళ ప్రతిభను బయటకు తీయడం జరుగుతుంది. అంటే గతంలో ఎన్నడూ 100 days ప్రోగ్రామ్ ఒకటి లోకేష్ గారు ప్రారంభించారు. దాని ఇంపాక్ట్ ఎంత ఉందన్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఎంఈఓలు కావచ్చు, డిఈఓలు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్కూళ్ళని సందర్శించి ఇంకా చెప్పింది ఏంటంటే లోకేష్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. మధ్యాహ్న భోజనం పథకం ఎలా ఉందో ప్రతి ఒక్క నెలలో మీరు ఒక్కసారైనా 2 సార్లైనా అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో కూడా మీరు భోజనం చేయాలి అని చెప్పి ఏదైతే ఆర్డర్స్ జారీ చేశారో అదే రకంగా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే సరిదిద్దడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇంకో పక్కన చూసుకుంటే
అమరావతి గురించి ఇప్పటికీ వైసీపీ నాయకుల వైఖరిని ఎలా చూస్తారు? ఇప్పటికీ చెప్తున్నారు దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేయట్లేదు, అమరావతిలో ఉన్న భూములన్నీ దోచుకోవడానికి కోసమే ట్రై చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకులు. దాన్ని ఎలా చూడుతుంటారు? ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత వైసీపీ అధినాయకుడికి కానీ వారి నాయకులకు కానీ ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే గతంలో చట్టసభల్లో అమరావతికి మద్దతు ఇచ్చింది వైసీపీ అధినేత. అలానే బయటికి అధికారంలోకి వచ్చినాక, వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అని పేరు చెప్పి కాలయాపన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలానే తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు కూడా మావిగన్ అని చెప్పి కొత్త పేరు తీసుకురావడం జరిగింది. అలానే ఇంకో నెక్స్ట్ ఇయర్ ఆగితే ఇంకో పేరు కూడా తీసుకురావడం జరిగింది. అంటే అతనికి కంప్లీట్గా ఈ రాష్ట్రం కానీ ప్రజలు కానీ ఎవరు కూడా అభివృద్ధి చెందడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం తలుచుకొని ఇప్పుడు చట్టసభల్లో దానికి రాజముద్ర వేయించగలిగారు అంటే అది అక్కడున్న రాజధాని ప్రజలకి ప్లస్ 5 కోట్ల మంది జనాలకు కూడా ఇది మా శాశ్వత రాజధాని, మనకు ఒక భవిష్యత్తు ఉందని ఒక భరోసా ఇవ్వగలిగారు అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల. కానీ అక్కడ ఎక్కువ కోడ్ చేసి ఎక్కువ రేటుకి కోడ్ చేసి అక్కడ పనులు చేస్తున్నారు, చాలా తక్కువ ఖర్చు అవుతుంది, చాలా దోచి పెడతా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. టవర్స్ కూడా ఎంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది కానీ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అనేక మాటలు మాట్లాడడం జరుగుతుంది. గతంలో మీరున్నారు, ఏం చేశారు? మీరు ఏ పనులు చేశారు? ఇది మేము చేసాం, ఇది అభివృద్ధి చేసాం అని ఒకటైనా మీరు చెప్పుకోగలిగే స్థితి ఉందా? అలాంటి లేనప్పుడు గుడ్డగాల్చి మొహం మీద వేయడం అనేది తప్పు. ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పి 11 సీట్లపై మీకు పరిమితం చేసినప్పుడు ఇకనైనా సరే ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాజముద్ర వేయించి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించిందో దానికి మద్దతుగా మీరు అందరూ కూడా కలిసి ముందుకు వస్తే రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గురించి పేరునేని నాని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రజల పంచి ఉంటాను, పోరాడతాను నాయకుడు ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు, ఏ ఇంట్లో పడుకున్నాడు అని చెప్పి మాట్లాడుతాను. ఆయన ఒక పక్కన హెల్త్ ఇష్యూలు ఆయన ఆపరేషన్ చేసుకుని ఇంట్లో ఉన్నా కూడా దాన్ని కూడా తప్పు పట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు? అనేక మార్లు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆరోగ్యపరంగా కానీ దేనికైనా సరే మా అధినేత జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఆయన ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ ప్రజల వద్దకు రావాలి అని చెప్పేసి ఒక సహృదయంతో ఆయన కోరుకోవడం జరిగింది. అలానే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన నాయకులు కానీ ఇంతవరకు కూడా అది జరిగిన ఇన్సిడెంట్స్కి బాధ వ్యక్తం పరచకుండా అదేదో పైశాచిక ఆనందం లాగా పొందడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా సరే ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రజా జీవితంలోకి రావాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, సేవ చేయాలని చెప్పి ఏ నాయకుడైనా కోరుకోవాలి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 5 శాఖలకు కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కుతున్నాము. ఎక్కడ మన దేశంలోనే లేని విధంగా ఒకేసారి సభలను నిర్వహించి ఒక చారిత్రకమైన రోజుల్ని ఆయన లిఖించడం జరిగింది. ఇప్పుడు మ్యాజిక్ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త తీసుకొచ్చి ఆయన ప్రజలకి పల్లెలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అంటారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరుగుతుంది. దాన్ని మీరు ఎప్పుడైనా సరే సమర్థించినప్పుడు మీరు కూడా మంచి నాయకులు అవుతారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగినాయి, మార్పులు చేర్పులు జరుగుతుంది. ఒక పక్క తమిళనాడు రాజకీయాల్లో కూడా మనం మార్పులు చూస్తున్నాం. ఒక హీరో అయిన వ్యక్తి ఇవాళ రాజకీయాలు సంచలనంగా మారింది. ఎలా చూడొచ్చు అంటారు రాజకీయాల పరంగా ఈ సినిమా రాజకీయ పరిస్థితులు ఎలా కనపడుతున్నాయి? మరి ఏంటి నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు? దేశ రాజకీయాలు కానీ, రాష్ట్ర రాజకీయాలు కానీ, ప్రాంత రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా అక్కడున్న ప్రజల అభిరుచిని బట్టి వారు కోరుకునేది ఏదైతే ఆ నాయకులు నమ్మగలుగుతారో అప్పుడు ఆ ప్రభుత్వాలకి ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు బెంగాల్ కానీ, అస్సాం కానీ ఇవన్నీ బీజేపీ హవా నడుస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తుందంటే బీజేపీ ప్రజలకి ఒక నమ్మకాన్ని కూడగట్టుకుంది, ప్రజలకి అండగా నిలబడుతుంది. కాబట్టి ఈరోజు బీజేపీ మా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఫామ్ అవడం జరుగుతుంది.